బ్యాంక్ ఆఫీసరు మీరు దరఖాస్తు ఫిలప్ చేసి ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ఆఫీసర్ వారికి వస్తుంది. ఆ దరఖాస్తు సమర్పించిన తర్వాత వారు పరిశీలించి మళ్ళీ బ్యాంక్ మేనేజర్ గారిని సంప్రదిస్తారు. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ జిల్లా పరిశ్రమల శాఖ అధికారి వారు. అంతకుముందే మీరు అప్లై చేసేటప్పుడు నేను 1 లక్ష రూపాయలు లోన్ అప్లై చేస్తున్నాను, జిల్లా పరిశ్రమ శాఖ అధికారి సంప్రదించినప్పుడు నేను ఇస్తామని మీరు చెప్పండి అని మేనేజర్ గారి ముందు మాట్లాడి పెట్టుకోవాలి. 1 లక్ష రూపాయలు 2 లక్షలు 3 లక్షలకైతే ఎటువంటి గ్యారంటీ అవసరం లేదు. కాబట్టి మీరు ఆ బ్యాంక్ మేనేజర్ని కలిసి నాకు 1 లక్ష రూపాయలకి 50,000 2 ఆవులు కావాలి, 2 గేదెలు కావాలని అనుకుంటున్నాను, పాల అమ్మకం ద్వారా మళ్ళీ నేను తీర్చేస్తాను అని చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ పురుష అభ్యర్థి అయినా స్త్రీ అభ్యర్థి అయినా 35% రాయితీ. ఓసీ పురుష అభ్యర్థికి మాత్రమే 25% ఉంటుంది సబ్సిడీ. అంటే 1 లక్ష రూపాయలు ఉంటే 20,000 సబ్సిడీ వస్తే 75,000 కట్టాలి. అటు ఓసీ జంటు లేదా ఓసీ జంటు భార్య పేరుతో పెట్టాలంటే మళ్ళీ 35,000 సబ్సిడీ ఉంటుంది, 65,000. అది మీరు గ్రహించాలా. కాబట్టి మీ సమీపంలో బ్యాంక్ మేనేజర్ గారితో మాట్లాడుకొని దరఖాస్తు చేసేయండి. జిల్లా పరిశ్రమ శాఖ అధికారి ఇక్కడే ఉన్నారు, వారు పరిశీలించిన బ్యాంకు మిత్రులు ఆ బ్యాంక్ మేనేజర్ గారు 1 లక్ష రూపాయలు కాబట్టి నేను ఇస్తాను చెప్పి తీసుకున్న తర్వాత మీరు ఆ 2 ఆవులు చేరి ఒక్కొక్క ఆవు ఉదయం 5 సాయంత్రం 5 10 లీటర్ పాలు ఇచ్చిందంటే 2 ఆవులు చేరి 20 లీటర్ పాలు ఇస్తాయి. లీటర్ పాల ధర 30 రూపాయలు వేసుకున్నా కూడా 600 రూపాయలు మీకు ఆదాయం వస్తుంది ఒక రోజు. నెలకి 18,000 రూపాయలు ఆదాయం వస్తుంది. ఈ 18,000 రూపాయల్లో 6,000 రూపాయలు మీరు మీ కుటుంబ పోషణ పెట్టుకోవచ్చు, భార్య బిడ్డల ఖర్చుల కోసం. 6,000 రూపాయలు పశువుకు మేత దానా వీటి కోసం ఖర్చు పెట్టచ్చు. ఇంకా 6,000 రూపాయలు బ్యాంకు లోన్ కట్టాలి. అట్లా 6,000 రూపాయలు మీరు లోన్ కట్టాల్సిందంటే దాదాపు 10-12 మాసాల్లో ఈ 1 లక్ష రూపాయలు ఉండే 65,000 మీరు రెండో సంవత్సరం పోయి నువ్వు కరెక్ట్ కట్టామంటే మేనేజర్ గారిని తెలిసి ఈసారి నాకు 2,000 కావాలని అడిగినామంటే మొదటి సంవత్సరం నువ్వు కరెక్ట్ కట్టినావు గ్యారంటీ పార్టీని మేనేజర్ గారు రెండో సంవత్సరం వెళ్ళి 2 లక్షలు ఇస్తారు, నమ్మకం ఏర్పరచుకోవాలి. అట్లా మీరు రెండో సంవత్సరం మళ్ళీ ఆ 2 లక్షల రూపాయలతో 4 ఆవులు కొనుక్కోవచ్చు. ఈ విధంగా చేసుకుంటూ వస్తే మీరు ఆర్థిక ఆదాయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ యొక్క ప్రోగ్రామ్ లో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో మీకు ఈ ఆవులు వద్దు అంటే గొర్రెలు కొనుక్కోవచ్చు, మేకలు కొనుక్కోవచ్చు, పొట్టేలు పిల్లలు కొనుక్కోవచ్చు, చిన్న నాటుకోళ్ళ పెంపకం చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. ఇట్లాంటి వాటికంటే కూడా ఎట్లా ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ ధనధాన్య కృషి యోజన పథకం వస్తాం కాబట్టి అన్నమయ్య జిల్లా ఎంపిక అయింది కాబట్టి ఈ పిఎంఈజీకి ఎక్కువ బడ్జెట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మీరు ఆ బడ్జెట్ వస్తుంది. మొట్టమొదటి మీరు 50,000తో స్టార్ట్ చేస్తారు, 1 లక్షతో స్టార్ట్ చేస్తారు, మీ ఇష్టము. బ్యాంక్ చేసిన తర్వాత మేనేజర్ గారు ఒకళ్ళు ఒప్పుకోకపోతే ఎల్ఎం గారిని కలవచ్చు. ఎస్ఎన్ కాలనీలో స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారు ఉంటారు, విలాసనీయులు గారు, వారిని కలవచ్చు. అయితే మీ నాయనగారు కానీ మీ తాతగారు కానీ బ్యాంకులో లోన్ ఉంటే బకాయి ముంచేసితే మిమ్మల్ని డిఫాల్టర్ కింద ఎంకరేజ్ చేయరు బ్యాంక్ ఆఫీసర్స్. అందుకని ఎటువంటి బకాయిలు లేకుండా క్లీన్గా ఉంటే వాళ్ళు తప్పకుండా మీకు ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి మీరు ఈ విధంగా చేసి మీకు నచ్చినంత రంగాన్ని తీసుకోవచ్చని తెలియజేస్తున్నాను. అదేవిధంగా పశువులన్నీ ఆరోగ్యంగా ఉండి పాడి కోసం చక్కగా ఉండి పాలు ఇస్తూ ఉంటాయంటే మీకు ఆదాయం వస్తూ ఉంటుంది. అవి ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు గాలి గుంటు వ్యాధి అని జబ్బుది మీకు అందరూ కూడా తెలుసు. 20 లీటర్ పాలు ఇచ్చావా జబ్బు వచ్చిందంటే 1 లీటర్ పాలు తగ్గిపోతుంది. ఆ జబ్బు నుంచి కోలుకున్న తర్వాత పశువు ప్రాణం పోదు. కానీ వైద్యం చేస్తున్నట్లయితే పశువు ప్రాణం పోదు. ఆ వ్యాధి యొక్క ప్రభావం జీవితాంతం పశువు పై ఉంటుంది. అన్ని ఆవులు వేస్తా ఉంటే ఈ ఆవు జబ్బు దాన్ని రికవరీ కావడం వల్ల నేడు బతికిపోతాను, బాగా ఉబ్బరకపోతుంది. 10 సార్లు చూసినా గర్భం నిలబడదంటే వ్యాధి యొక్క ప్రభావము గర్భకోశం మీద పనిచేయడం వల్ల అది జతకు సరిగా రాకపోవడం, వచ్చిన గర్భం నిలబడకపోవడం, ఈ సమస్యలన్నీ ఉంటాయి. గర్భం నిలబడకుండా ఉంటే ఈనకుండా పాలు ఇకపోతే మీకు ఆదాయం రాదు. అందుకని ఈ విధంగా నష్టపరుస్తుంది. కాబట్టి వైరస్ వల్ల వచ్చి ఈ జబ్బు బారిన పడకుండా మీ పశువులు కాపాడుకోవాలా. 4 మాసాల వయసు పైబడిన పశువులు పొందుకొని 5 సంవత్సరాల పశువులకు అన్నిటికీ టీకాలు వేసుకోవచ్చు. ఇప్పుడు మన 2,87,050 రోజులు మన అన్నమయ్య జిల్లాకు వచ్చాయి. ఇప్పుడు దీంట్లో 80% టీకాలు వేసేసినారు. ఇంకా 20% టీకాలు వేసేసరికి సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఎవరైనా టీకాలు వేసుకోకుండా మర్చిపోతే వారంతా కూడా ఆ సిబ్బందితో కానీ లేదా రైతు సేవా కేంద్రంలో పనిచేసే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ కానీ సంప్రదించి మీరు టీకాలు ఉచితంగా పొందవచ్చు. పశువు టీకా వేసిన తర్వాత 6 మాసాల పాటు ఈ వ్యాధి నుంచి పశువు శరీరంలో ఉంటుంది కాబట్టి 6 మాసాల కోసం టీకాలు వేసుకుంటూ రావాలి.
అప్పుడే పుట్టిన దూడ 4 మాసాల వయసులో జీవితంలో మొదటిసారి టీకా వేసినప్పుడు 21 రోజులు బూస్టర్ డోస్ చేయాలి. ఆ తర్వాత ఆటలు ఒకసారి వేసుకుంటా ఉంటే సరిపోతుంది. కాబట్టి ఎవరైనా టీకాలు వేసుకుని వాళ్ళు ఉంటే ఆవులకి, గేదెలకి, ఎద్దులకి, పట్టలకి, కరుపులకి, చూళ్ళకి అన్నిటిలో ఈ టీకాలు వేసుకుంటాను. నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పాడి పశువుల్లో పాల ఉత్పత్తి గణనీయంగా పెరగాలంటే ఏం చేయాలని ఆలోచిస్తే పశుగ్రాసం పచ్చగడ్డి బాగా పెంచాలి. పచ్చిగడ్డి పెంచాలంటే దుక్కు చేయడం ఖర్చుతో కూడుకోండి. కాబట్టి 100% రాయితీతో పశుగ్రాసం పెంచేదానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 100% రాయితీతో రైతు సోదరులు 10 సెంట్ల నుంచి 50 సెంట్ల వరకు పశుగ్రాసం పెంచినట్టు వెసులుబాటు ఉంది. మీరు దరఖాస్తు ఫిలప్ చేసి ఏపీఓకి ఇచ్చినట్లయితే వారు ఇన్ని గంటలకు వారు ఎస్టిమేట్ జనరేట్ చేస్తారు. మీరు పొలం దుక్కి చేసి పాదులు తీసేదానికి, పొలం నాటేదానికి, కలుపు తీసేదానికి, గడ్డి పోసుకునేదానికి అంటూ కూడా మెటీరియల్ కాంపోనెంట్ కింద ఉపాధి నిధులే మీకు ఇస్తారు. 100% రాయితీ. ఆల్రెడీ మీ దగ్గర ఉండే పశుగ్రాసం చూపిస్తే మాత్రం చల్లదు. కాబట్టి మీరు ఉన్నప్పుడు చదువు చేసినప్పుడు పొలం నాటప్పుడు గతం వాళ్ళు ఫోటోలు తీసుకుంటే మీకు ఈ రాయితీ అంతా వర్క్ చేస్తారు. ఆల్రెడీ మాది ఉంది దాంట్లో ఇస్తామంటే మాత్రం కుదరదు. అందుకని ఆ విధంగా మీరు వర్క్ చేసుకుని ఏపీ అప్లై చేసినట్టయితే 100% రాయితీ వస్తుంది. 10,000 ఎకరాల వరకు మన జిల్లాలో చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. కావాల్సిన వాళ్ళతో సమీప పశు వైద్యాధికారిని సంప్రదించవచ్చు, లేదా ఉపాధి సిబ్బంది ఏపీ గారిని తెలిసినప్పుడు మీరు పశుగ్రాసం పట్టించుకోవచ్చు. ఇది కాకుండా 75% రాయితీతో కరువుకు తట్టుకుని అధిక పశుగ్రాసోత్పత్తి విత్తనాలు 5-6 కోతలు వస్తాయి. ఆ విత్తనాలని పంపిణీకి అన్ని హాస్పిటల్స్ సిద్ధంగా ఉన్నాయి. మనము 262 టన్నుల గడ్డి విత్తనాలు అన్ని పశు వైద్యశాలలో, రైతు సేవా కేంద్రాలు అందుబాటులో పెట్టాము. కావలసిన వాళ్ళు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని, పాస్బుక్ జిరాక్స్ కాపీ తీసేసుకొని మీరు పోయి రైతు సేవా కేంద్రం సంప్రదించినట్టయితే మీకు 20 కేజీల కిట్ 1 ఎకరా వరకు సరిపోతుంది. దీంట్లో ఆఫ్రికన్ టాల్మేజ్ అని మొక్కజొన్న విత్తనం ఉంది. 1 ఎకరాకు వచ్చి 20 టన్నులు తక్కువ ఉన్నది ఒక కోతే. 4-5 కోతలు కావాలనుకుంటే MSH 24 అనేది ఉంటుంది. అది 5 కేజీల కిట్. అది కూడా అది ఒకసారి నాటినట్టయితే 45 రోజులకు ఒక కోత లెక్కన 6 కోతలు వస్తాయి. కాబట్టి ఈ 2 రకాల విత్తనాలు అందుబాటులో పెట్టాము. కావాల్సిన వాళ్ళతో తీసుకోవచ్చు. మాకు ఆల్రెడీ పశువులు ఉన్నాయి, అవి వేసేదానికి ఖర్చులకి డబ్బులు లేవు అనుకుంటే దానికి పశు కిసాన్ క్రెడిట్ కార్డు అని ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డు లాగా ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డు ప్రకారము మీకు ఆవులుండి ఆవులకి మేత కొనుగోలుకు కానీ, దానా కొనుగోలుకు కానీ, మినరల్ మిక్చర్ ఎముకలపడి అది కానీ, లివర్ టానిక్లు, కాల్షియం టానిక్లు లాంటివి కొనుక్కోవాలనుకుంటే ఒక పశువుకు 25,000 రూపాయల దాకా ఇస్తారు. 4 పశువులు ఉంటే ₹1,00,000 ఇస్తారు. మీరు దరఖాస్తు అప్లై చేస్తుంటే ఈ ₹1,00,000కి 7% వడ్డీ. 365 రోజుల్లో మీరు 360 రోజులు కట్టేసినారంటే మీరు కట్టే 7% వడ్డీలో 3% వడ్డీ మళ్ళీ మీకే జమ చేసేస్తారు. అంటే కేవలం 4% వడ్డీకి మీకు రుణం ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చినటువంటి రుణాన్ని ₹1,00,000 పశువు కొనేదానికి కాకుండా పశువుకు అన్ని సౌకర్యాలు సమకూర్చేటప్పుడు మీరు ఉపయోగించుకోవాలి. దీనికి దరఖాస్తు ఫారము పశు వైద్యశాల సిబ్బంది ఇస్తారు. ఆ ఫామ్ని ఫిలప్ చేసి ఆధార్ కార్డు రెడీ చేసి ఇచ్చినట్లయితే తీసుకొని మేము మీ సమీప బ్యాంకులో ఇవ్వండి. బ్యాంక్ మేనేజర్ గారు సంతకం పెట్టారు రెడీ చేసినాక మేము ఎల్ఎం గారికి పంపిస్తుంది. వాళ్ళ లాగిన్లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత మీకు వచ్చే వెసులుబాటు ఉంది. ఒక ఆవు ఉంటే 25,000, 2 ఆవులు ఉంటే 50,000, 3 ఆవులు ఉంటే 75,000, 4 ఆవులు ఉంటే ₹1,00,000, 8 ఆవులు ఉన్నాయంటే ₹2,00,000 కూడా ఇస్తారు. మీరు క్రాప్ లోన్ తీసుకొని ఉంటే మీకు ఇచ్చే 2,00,000లో వ్యవసాయానికి క్రాప్ లోన్ తీసుకుంటే ₹1,00,000 తీసేసి ఆ తర్వాత 2,00,000 మాత్రం మీకు ఈ పీకేసీస్ కింద అన్ని హెల్ప్ వచ్చేందుకు అవకాశం ఉంది. అన్ని హెల్ప్ అంటే వ్యవసాయ శాఖ 2 కలిపి 2,00,000 మించి ఇవ్వాలి. మీరు 1,00,000 తీసుకుంటే వ్యవసాయానికి 50,000 ఇస్తారు. 8 బస్సులు. వ్యవసాయంలో ఏమి తీసుకోలేదంటే పశువులు 8 ఉన్నాయంటే 2,00,000 ఇస్తారు. ఆ విధంగా మీరు పశు పోషణకి, ఖర్చులకి కొనుక్కున్న దానికి పశు కిసాన్ క్రెడిట్ కార్డు మీకు ఎంతో దోహదపడుతుంది. కాబట్టి మీరు ఆగ్రహం తీసుకోవచ్చు. ఇది కాకుండా పశు విషయాలు పద్ధతి సంబంధించి అన్ని విధాలు మీకు తెలియజేస్తారు. కాసేపటి గౌరవ ప్రధానమంత్రి గారి సందేశం అందరూ థ్యాంక్ యూ.